కంపారిజన్ అనేది నేను చూసారా, దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒకే ఇంట్లో ఉన్న తోటి కోడళ్ళు లేకపోతే సిస్టర్స్ ముందు వీళ్ళకి పెద్దవాళ్ళకి వరకు ఆల్రెడీ పెళ్ళయి 2 డెలివరీలు అయిపోయి 2 పిల్లలు పుట్టినప్పుడు ప్రెగ్నెన్సీ ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ ఆడపడుచులో లేకపోతే తోటికోడలో ఉంటారు కదా సిస్టర్స్, వాళ్ళకి నాకు ఫస్ట్ మంత్ స్కానింగ్ అప్పుడు ఇలా ఉంది, నీకు ఇలా ఉందా? ఇప్పుడు ప్రతి మనిషి వీళ్ళ హైట్ వేరు, వీళ్ళ హెల్త్ ఇష్యూస్ వేరు, వీళ్ళ తిండి వేరు, వీళ్ళ బోన్ స్ట్రక్చర్ వేరు, అంతా వేరే కదా. సో ఎలా కంపేర్ చేసుకుని 9th మంత్ వరకు అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవడానికి, ఇగో నాకు లాస్ట్ టైం అబ్బాయి ఎప్పుడు ఇదిగో ఇది స్కానింగ్, ఇది రిపోర్టు ఇలా ఉంది, ఇది సైజు షేప్ ఇలా ఉంది, నీకు అలా ఉంటే అబ్బాయే అని చెప్పని వీళ్ళు డిస్కస్ చేసుకుని మెంటల్గా టెన్షన్ పడిపోయి ఇలా చేస్తున్నారు ఈ మధ్య. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ టోల్డ్ మీ దాట్. నేను అన్నాను, చెప్పు వాళ్ళకి మళ్ళీ మరీ అంత స్టూపిడిటీగా ఆలోచించొద్దని చెప్పు. ఈ అమ్మాయి బాడీ వేరే, టోటల్గా వేరే, ఆ అమ్మాయి బాడీ టోటల్గా వేరే. ఈ అమ్మాయికి ఏవో థైరాయిడ్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, వాళ్ళకి ఏమీ లేకపోవచ్చు, లేదా వాళ్ళకి ఏమి ఏదో వీళ్ళకుండే హెల్త్ ఇష్యూస్ ఏమి ఉంటాయి కదండి, అసలు లేకుండానే ఉండొచ్చు. సో ఎలా కంపేర్ చేసుకుంటారు వాళ్ళు? ఎంత స్టూపిడిటీ, ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు ఇప్పుడు కూడా అనిపించింది నాకు కదా. కరెక్ట్. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా ఒక మాట చెప్దురు? ఎందుకంటే ఇక్కడ క్యాన్సర్ వరకు అనుకుంటున్నాం మనం, జనరల్ ఇష్యూస్లో కూడా కంపేర్ చేసుకుని నేను ఈ మెడిసిన్ వాడాను, నువ్వు మెడిసిన్ వాడే పని చేస్తున్నానే స్టండి అనే కండిషన్స్ ఉన్నాయి ప్రెసెంట్. అదే యాక్చువల్లీ ఒకే ప్రాబ్లం అయ్యి ఉంటుంది, అవి ఒకటి. ఆ తర్వాత నేను ఈ మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఇది వాడాను, నాకు ఇది తగ్గిపోయింది, నాకు ప్రాబ్లం లేదు, కాబట్టి నువ్వు కూడా ఆ ట్రీట్మెంట్ అక్కర్లేదు, ఆ కెమోథెరపీ అక్కర్లేదు, నువ్వు ఈ ట్రీట్మెంట్ చేసుకో, తగ్గిపోతుంది, అవసరం లేదు. ఇలాగా ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఈ మధ్యన. ఇంకా చెయ్యొద్దనే చెప్తాము, వినొద్దనే చెప్తాము, వినకపోతే మనం ఏం చేయలేము. నిజం నిజం. అంటే ఇప్పుడు ఇందాక మీరు బ్రెయిన్కి సంబంధించిన ట్యూమర్ అని అన్నారు, అతనికి చనిపోతారని తెలుసు అని చెప్పని స్టూడెంట్ అన్నారు. అంటే ఆయనకి ఎలా డయాగ్నోసిస్ చేశారు యాక్చువల్లీ, అని ఏం సిమ్టమ్స్ ఏముండినాయి ఆయనకి అప్పుడు? సో ఈ అబ్బాయి ఏంటంటే ఫైనల్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, మెడిసిన్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు. ఎగ్జామ్ రాస్తూ ఉంటే అప్పుడు మెడిసిన్ అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, సో ఎప్పుడు హెడేక్ వచ్చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఆ స్ట్రెస్ వల్ల తర్వాత ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో వామిటింగ్స్ కూడా అవ్వమాయి. సో యాంగ్జైటీ ఇవి వల్ల వస్తూ ఉన్నాయి అనేసి తనకు తానే అనుకొని, నాకు అంటే ఎగ్జామ్ స్ట్రెస్ అందరికీ ఉంటుంది, మాకు అందరికీ కూడా ఉంటుంది. సో ఆ స్ట్రెస్లో ఇట్లా వస్తూ ఉంది అనేసి అనుకొని అబ్బాయి ఎగ్జామ్ అయిపోయేంత వరకు ట్రీట్మెంట్కి వెళ్ళలేదు. ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి ఆఫ్థల్మాలజీ ట్రీట్మెంట్ ఇది చెకప్కి వెళ్తే అక్కడ కూడాను హెడేక్ అనగానే ఫస్ట్ ఐ చెకప్కే వెళ్తాం కదా. సో ఐ చెకప్లో వాటిలో కూడా ఏం ప్రాబ్లం లేదు అనేసి వచ్చింది. ఆ తర్వాత ఎందుకైనా మంచిది స్కాన్ చేసి చూసుకుందాము అనేసి స్కాన్ చేసుకున్నాడు, బ్రెయిన్కి ఎంఆర్ఐ స్కాన్ చేసుకొని చూస్తే, ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినా కూడా హెడేక్ ఆన్ అండ్ ఆఫ్ వస్తూనే ఉంది. అది స్ట్రెస్ అయిపోయిన తర్వాత యూజువల్గా తగ్గిపోతుంది కదా, నాకు ఎందుకు వస్తుంది కంటిన్యూస్గా అనేసి తనంతగా తాను పోయి స్కాన్ చేసుకొని వస్తే అప్పుడు దాంట్లో తెలియంది అది ట్యూమర్ అని. ఓకే ఓకే. సో సిమ్టమ్స్ అవే ఉన్నాయి అయితే. సో క్యాన్సర్ని జయించాలి అని అంటే యాజ్ అ డాక్టర్గా మీరు ఆ క్యాన్సర్ పేషెంట్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరేం చెప్తారు? క్యాన్సర్ని కానీ అలాగని ఏదైనా ఒక డిసీజ్ని కానీ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే భయపడకూడదు. భయము అనేది మనిషిని సగం చంపేస్తుంది. ఇంకొకటి ఏంటి అని అంటే రిపీటెడ్గా సపోజ్ ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో సెకండ్ ఒపీనియన్స్, థర్డ్ ఒపీనియన్స్ ఇవి ఎక్కువైపోయాయి. ఎక్కువ చదివేస్తారు, ఎక్కువ మందితో మాట్లాడేస్తారు, డిస్కస్ చేసుకుంటారు, ఇక్కడికి వెళ్ళి వాళ్ళు ఇది చెప్పారు, వీళ్ళు అది చెప్పారు. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంకా ఎక్కడ కూడా ఇండియాలో ఈ డిసీజ్కి ఇంత స్టాండర్డైజ్ ట్రీట్మెంట్ అనేసి లేదు. సో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఫస్ట్ సర్జరీ అంటారు, ఇంకొకళ్ళు వెళ్ళగానే లేదు రేడియేషన్ అంటారు, ఇంకొకళ్ళు కాదు కీమోథెరపీ అంటారు. సో 3-4 దగ్గరికి వెళ్ళేసరికి 3-4 ఒపీనియన్స్ వచ్చేసరికి పేషెంట్స్కి అస్సలు కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో నేనేమంటాను అంటే ఇది క్యాన్సర్ అనే కాదు, మిగతా ఏ డిసీజ్ అయినా కానీ సో ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒక డయాగ్నోసిస్ అయిన తర్వాత ఆ ట్రీట్మెంట్కి స్టిక్ ఆన్ అవ్వాలి. రిపీటెడ్గా చేంజ్ చేయకూడదు. ఒక సైకిల్ అక్కడ తీసుకొని ఇంకొక సైకిల్కి ఇక్కడ తీసుకొని అట్లాగా మారుతూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఆ ట్రీట్మెంట్ తేడా వచ్చేస్తుంది.
ఓకే, డ్రగ్స్ ఒక కంపెనీ సేమ్ డ్రగ్ అయినా కానీ ఒక కంపెనీ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకుంటున్నాం, కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళని కోవాక్సినే సెకండ్ డోస్ తీసుకోమని చెప్తున్నాం. ఎందుకు అని అంటే ఆ డ్రగ్గే ఈ డ్రగ్ సెకండ్ డోస్కి సేమ్ ఇమ్యూనిటీ పెంచుతుంది అనే ఉద్దేశంతో కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు కోవిషీల్డే తీసుకోమని. సో అలాగే ఒక డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు పద్ధతిగా వెళ్ళి అక్కడనే కంటిన్యూగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అన్నెసరీగా రిపీటెడ్గా ఆలోచించి ఇంటర్నెట్ చదివేసి పుస్తకాలు చదివేసేసి ఇది అది అనేసి లేదు సెకండ్ ఒపీనియన్స్ కావాలి, థర్డ్ ఒపీనియన్స్, మంచి ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయి. ఓకే, పోర్టల్స్లో సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు, ట్రీట్మెంట్ ఇది కరెక్టా కాదా అనేసి చూసుకోవచ్చు. కానీ అపనమ్మకంతో వెళ్తే అది అలాంటి వాళ్ళకి ఇంకా అది ప్రతి చోట కన్ఫ్యూజింగ్ అవుతూ ఉంటుంది. సో ఏది కూడాను ఇప్పుడు NCCN గైడ్లైన్స్ తీసుకుంటే ఒక డిసీజ్కి అన్ని ఆప్షన్స్ చెప్తారు ప్రతిదానికి. ఎందుకంటే క్యాన్సర్లో ఇంకా ఎక్కడ కూడాను ఏవో కొన్ని డిసీజెస్లో అన్ని స్టాండర్డైజ్ అయినాయి కానీ కొన్ని దానిలోకి అసలు ఇంకా స్టాండర్డైజ్ ఆప్షన్స్ లేవు. అందుకని కన్ఫ్యూజన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్స్ కాకుండా ఒక చోట ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోయేంత వరకు భయపడకుండా కంప్లీట్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది మనకేమీ ప్రాబ్లం లేదు అని అనుకోకుండా రెగ్యులర్గా ఫాలోఅప్ చెకప్స్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి చెకప్స్ వాటికి వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ ఆన్లైన్ ఇప్పుడు మేము అందరం కూడాను ఆన్లైన్ కన్సల్టేషన్స్ చేస్తున్నాం. సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకొని అట్లీస్ట్ అవసరాన్ని బట్టి సిమ్టమ్స్, ఎందుకంటే ఫాలోఅప్ చెకప్ ఎందుకు చెప్తాము, ఒకవేళ డిసీజ్ మళ్ళీ తిరగబడితే ఆ టైంలో మనం కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా లైఫ్ కొంచెం ప్రొలాంగ్ చేసుకోవచ్చు. సో అలా దానికోసం అనేసి ఫాలోఅప్ చెకప్స్ చాలా ఇంపార్టెంట్, రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత లైఫ్లో ప్రతి డే ఇంపార్టెంట్, ప్రతిరోజు ఇంపార్టెంట్. మనకు దేవుడు ఒక టైము ఒక స్టిపులేటెడ్ టైం ఇచ్చాడు అని అంటే ఆ ఉన్న టైంని చాలామంది ఫ్రెండ్స్ ఒక్కసారి డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఒక సెకండ్ బర్త్గా తీసుకుంటున్నారు. సెకండ్ బర్త్ అంటే ఇంకా ఇది ఒక చావులోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి బ్రతుకుతున్నాము, ఇది ఇంకా మనకు ఇంకొక పునర్జన్మ అనేసే తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళంతా కూడాను సపోర్ట్ సిస్టంలోకి వెళ్తున్నారు. అంటే మనతో పాటు ఇంకెవరన్నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ డయాగ్నోస్ అయితే వాళ్ళకి ధైర్యం చెప్పటం, ఇలా పర్వాలేదు, ఇలా ఉంది, ట్రీట్మెంట్ ఇట్లా ఉంటుంది, దిస్ విల్ ఆల్సో పాస్ ఆఫ్ అనేసి చెప్పగలిగే పరిస్థితి మనం అంటే మనది అయిపోయింది చాలు అని అనుకోకుండా మిగతా ఎవరన్నా వస్తే ఎవరికి కూడా మనం ఏం ఫైనాన్షియల్గా హెల్ప్ చేయమని ఇదని అదని చెప్పలేము. అట్లీస్ట్ ఒక మంచి మాట చెప్పగలిగితే కనుక మిగతా వాళ్ళకి ధైర్యం చెప్పగలిగితే అంతకంటే ఇంకోటి. ఈ క్యాన్సర్కి సంబంధించిన టీకాలు వేసుకుంటే కొంతవరకు ఏదైనా సేవ్ అయ్యే అవకాశం ఉంటుందంటారండి? HPV వ్యాక్సిన్ అనేసి చెప్తాం సర్వైకల్ క్యాన్సర్ కోసం. ఎందుకంటే సర్వైక్స్ క్యాన్సర్ అనేది అది మనకు దీనివల్లే వస్తుంది, HPV వైరస్ అనేసి. ఓకే, ఆ వైరస్కి యాంటీబాడీస్ డెవలప్ అయ్యేటట్టుగా మనం వ్యాక్సిన్ ఇస్తే అది కూడా ఏంటి ఒక సెక్షువల్ లైఫ్ మనకు స్టార్ట్ కాకముందే చేసుకోవాలి, అంటే టీనేజ్లోనే అయిపోవాలి. 9 years ఏజ్ తర్వాత అప్ టు 15-16 years ఏజ్ వరకు ఒక 3 doses సింపుల్గా 3 అంటే 3 డోసెస్ ఉంటాయి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, ఆ తర్వాత 6 monthsకి. ఓకే, ఈ 3 doses తీసుకుంటే దాదాపుగా ఒక 10,000 దాకా ఖర్చు అవుతుంది. ఇది మీరు ఏ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా కానీ సర్వరిక్స్ వ్యాక్సిన్ అంటే ఇచ్చేస్తారు. కానీ తర్వాత వేసుకోవడానికి లేదా ఇంకా ఆ తర్వాత వ్యాక్సిన్ బాడీలోకి HPV వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనకు పెద్దగా యూజ్ ఉంది. అంటే కంపెనీ అయితే ప్రొక్లెయిమ్ చేస్తుంది 45 years వరకు కూడా వేయొచ్చు అని, కానీ దేర్ ఇస్ నో లాజిక్ ఇన్ దట్. సో పెళ్ళిళ్ళకి ముందరే సెక్షువల్ యాక్టివిటీకి స్టార్ట్ అయ్యే ముందరే టీనేజ్ గర్ల్స్ అప్పుడే వేస్తే కనుక ఇది సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ అనమాట. ఓకే, అదర్వైజ్ ఇంకా వేరే అదర్ క్యాన్సర్స్కి ఎక్కడ కూడాను వ్యాక్సిన్ లేదు. అయ్యి బాబు, ఇక్కడే లేదా? ఎక్కడా లేదండి, ఇంకా ఎవరు కనుక్కోలేదు? ఎవరు కనుక్కోలేదు. ఓ మై గాడ్, రైట్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.